తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మన సాహిత్యం ఛానల్ ని స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ స్కిప్ చేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మన సాహిత్యం ఛానల్లో ఈ రోజు మనం వింటున్న కథ మాస్టర్ ప్లాన్. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్న వారు బివి సుకన్య. ఓ గ్రామీణ యువకుడు బాగా చదివి ఆర్కిటెక్ట్ అయ్యాడు. పట్టణంలో ప్రాక్టీసు ప్రారంభించి చాలా మంచి పేరు గణించాడు. తీరిక సమయం దొరికితే సొంత గ్రామానికి వెళ్ళాడు. అక్కడ తనకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన తెలుగు పండితుడు కనిపించాడు. ఎలా ఉన్నావని ప్రశ్నించాడు పండితుడు. ఆస్తులు, అంతస్తులు, సంఘంలో గౌరవం బాగా సంపాదించానని. అయితే అని నీళ్లు నమిలాడు ఆర్కిటెక్ట్. సమస్య ఏమిటని అడిగాడు పండితుడు. నేను ఇంటి నిర్మాణానికి ప్లాన్లు గీస్తూ ఉంటాను. బ్లూ ప్రింట్ మొదలుకొని ఎలివేషన్ వరకు స్వయంగా డ్రాయింగ్ గీస్తాను. అలా గీసినవన్నీ నేను అనుకున్నట్లే వస్తాయి. అలాగే నిర్మాణ సమయంలో కూడా నేను వేసిన ప్లాన్లో ఏ మాత్రం తేడా రాదు. అయితే నా జీవితంలో అలా అనుకున్నవి అనుకున్నట్లు జరగడం లేదు. కారణం ఏమిటి అని అడిగాడు. పండితుడు నవ్వి, నువ్వే కాదు, ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా లైఫ్ ప్లాన్ గీసుకుంటారు. అలాగే జరగాలని భావించి అహర్నిశలు అందుకోసం కష్టపడతారు. అది ఎలాంటిదంటే ఎర వెంట పరిగెడుతూ చేప దాన్ని వేటాడుతున్నాను అనుకుంటుంది. తర్వాత కానీ తెలియదు తానే వేటాడబడ్డానని. మనలో చాలా మంది తాము గీసుకున్న ప్లాన్ లో చిన్న మార్పు జరిగినా తల్లడిల్లిపోతారు. తమ ప్లాన్ లో ఉన్న కోరికల చిట్టా పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతారు. తమ కోరికలు నెరవేరడానికి క్రమం తప్పడానికి కూడా వెనుకాడరు. చిట్ట చివరికి కానీ తెలుసుకోరు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అని. గుర్తించాల్సింది ఏమిటంటే మన ప్లాన్లు మనకి ఉంటే దేవుడి దగ్గర మనకన్నా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందనే విషయం. అంతా ఆ సూపర్ మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. అందుకే ఉన్నది ఉన్నట్లు గ్రహించాలి. జరిగేదంతా మన మంచికే అనుకోవాలి. ప్రకృతికి విధేయులమై ఉండాలి. లేకుంటే అశాంతి, నిరాశ, నిస్పృహలకు గురి అవుతాము అని వివరించాడు. నిజమే, నా ప్లాన్ల గురించే ఆరాటపడ్డాను. భగవంతుని మాస్టర్ ప్లాన్ విషయం మరిచాను అని పశ్చాత్తాపపడ్డాడు ఆర్కిటెక్ట్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా మాస్టర్ ప్లాన్. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే ఎప్పటిలాగానే మన సాహిత్యం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.